స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగాను, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా గత 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలం నుంచి ఉన్న రెవెన్యూ వ్యవస్థలో గతంలో పూర్వీకులు మున్సిపల్ కర్ణాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రెవెన్యూ వ్యవస్థ అలాగా పటిష్టంగా కొనసాగుతుంది. దానిలో భాగంగా మా పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామ కచేరీ చావడని చెప్పి గతంలో ఉన్న మున్సిపల్ కర్ణాలు వాళ్ళ సొంత డబ్బులతో ఈ భీమవరంలో ఉన్న ఈ ఆర్ఎస్ఆర్ ప్రకారం 8 సెంట్లు గ్రామ కచేరీ చావడి స్థలంలో వాళ్ళు సొంతంగా నిధులతో కట్టారు. ప్రభుత్వం కూడా నిధులు ఎప్పుడు ఇవ్వలేదు. వాళ్ళు కట్టుకుని ఇక్కడే వాళ్ళు విధులు నిర్వహిస్తూ జమాబందీ ఏంటి పై ఆఫీసులు వచ్చిన ఇక్కడే కూడా అన్ని కార్యక్రమాలు చేశారు. దాంట్లో ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న ఈ భవనం చాలా కాలం నుంచి ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ వచ్చిన ఇప్పుడు ఫస్ట్ సచివాలయం వచ్చే వ్యవస్థ వచ్చింది. అందులో వాళ్ళు వీఆర్ఓలు అందరూ కూడా గ్రామాల్లో ఉంటున్నారు. కానీ భీమవరం వస్తే మాకు కనీసం మీటింగ్ పెట్టుకోవడానికి కూడా హాల్ ఎవరినో బయట అడవలసిన పరిస్థితి ఉంది. దాన్ని ఆలోచించి మా ఈ గ్రామ చావడిని డెవలప్మెంట్ చేసుకుని మా గ్రామ రెవెన్యూ అధికారులు జిల్లా సంఘ భవనానికి కావాల్సిన ఏర్పాటు కోసం మేము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మాకు ఈ గ్రామ రెవెన్యూ అధికారి స్థలంలో ఈ గ్రామ కచేరీలో ఈ కట్టుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అలా అందరికీ రెవెన్యూ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్య అతిథులుగా మాకు రామానాయుడు గారు వచ్చి ఇరిగేషన్ మంత్రి గారు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే జిల్లా మన భీమవరం జిల్లా ఎమ్మెల్యే గారు పులపతి రామంజల్ గారు, అలాగే మన పాక సత్యనారాయణ రాజ్యసభ సభ్యులు గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ గారు, అలాగే మా జేసీ గారు, డిఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది అంతా వచ్చి ఇక్కడికి పాల్గొన్నందుకు కూడా అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ త్వరలోనే భవనం ప్రారంభించి భవిష్యత్తులో మంచి నిర్మాణం చేసి ఇక్కడ మా రెవెన్యూ వచ్చిన పైనుంచి వచ్చిన వాళ్ళు కూడా వసతి సదుపాయం కల్పిస్తాను కూడా చేస్తూ మా మీటింగ్కి, అలాగే ఇతరులు ఎవరైనా మా రెవెన్యూ సిబ్బంది వాడుకోవడానికి ఈ భవనాన్ని ఉపయోగించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.